నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్లలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల నేత పరిశ్రమ స్తంభించిపోతే అక్కడి నేత కార్మికులు దిక్కు తోసని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సంవత్సర కాలంగా వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి సిరిసిల్లలో. మరి నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో ఆ నేత కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రభుత్వానికి నివేదిక అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల పైన కూడా ఉంది. అవునా కదా మిత్రారా? ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం మిత్రారా. తూస గణేష్ నేత కార్మికుడు మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడో తూస గణేష్ మొన్న 19వ తారీఖు నాడు దూస గణేష్ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరికి తెలుసు. అసలు చనిపోయేటప్పుడు ఒక చివరి అంటే నేను నేత కార్మికుడిని, నేత పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల నాకు పని లేదు, పని లేకపోవడం వల్ల కుటుంబం గడిచేందుకు అప్పులైనాయి అని చెప్పి తన బాధను వ్యక్తం చేస్తూ తన పిల్లలను క్షమించమని అడుగుతూ అతను ఉత్తరం రాసి చనిపోయాడు మిత్రులారా. ఈ మరణ వాంగ్మూలం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. మరీ ముఖ్యంగా ప్రతి పద్మశాలి మిత్రులకి ఈ మరణ వాంగ్మూలం మరణ వాంగ్మూలం అని చెప్పాలి వెళ్ళిన తర్వాత ఈ నేత కార్మికు సంబంధించినటువంటి కొన్ని నివేదికను ప్రభుత్వానికి పంపించండి. ఎవరు దీనికి సంబంధించిన సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ ఏడీ గారు ఏం చెప్తున్నారంటే, తేదీ 19/12/2024 గురువారం రోజున శ్రీ దూస గణేష్ తండ్రి రాజా మల్లయ్య, వయసు 49 సంవత్సరాలు, ఇంటి నెంబరు సిరిసిల్ల వాసి. ఇట్టి విషయమై మృతుని కుటుంబ నేను పుని రాసిండు. ఇక్కడ ఏం రాసిందంటే, ఇతను పలానా షేర్ దగ్గర పనిచేసిండు, ఇతను నేత కార్మికుడు, తను చనిపోయేటప్పుడు ఉత్తరం రాసిన నేత కార్మికుడు అని చెప్పుకున్నాడు కదా. ఇతను నేత కార్మికుడే పలానా వ్యక్తి దగ్గర పనిచేసిండు, కానీ ఇతని ఆత్మహత్యకు కావున మృతుడు అప్పులు మరియు కుటుంబ కలహాల వలన ఆత్మహత్య చేసుకోవడం, కానీ ఇతని మరణానికి సంబంధించి వృత్తిపరమైన సమస్య కాదు అని ఏడీ గారు. అంటే వృత్తిపరమైన సమస్య కాదంటే ఇతను నేత పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల అతను ఆత్మహత్య చేసుకోలేడు, కుటుంబ కలహాల వల్ల అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకోనని చెప్పి ఏడీ గారు ఒక నివేదిక ఇచ్చిండు ప్రభుత్వానికి. ఏడీ గారి పేరు ఏంటిది? సాగర్. అయ్యా సాగర్ గారు, అప్పులు ఏ విధంగా పెరుగుతాయి? అప్పులు ఎందుకు అవుతాయి? పని బంద్ ఉంటేనే అప్పులు అవుతాయి. పని ఉంటే అప్పులు అవుతాయి? పని బంద్ ఉంటే అప్పులైతే కుటుంబ కలహాలు మొదలవుతాయి. పని బంద్ ఉంటే అప్పులైతాయి, దానికి ఫలితం కుటుంబ కలహాలు అవుతాయి. మనిషి తను ఒక ఆలోచన విచక్షణ రహితాన్ని కోల్పోతాడు, ఒక ఆందోళనకు గురవుతాడు. ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలని తెలియక దిక్కు తోసిన స్థితిలో ఆత్మహత్య చేసుకుంటాడు. చెప్పండి మిత్రులారా, ఇప్పుడు ఏం చెప్పినంటే, ఇప్పుడు ఈ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక ఉత్తరం రాసి చనిపోయాడు. నేను పలానా కారణాల వల్ల చనిపోతున్నా, నేను సాంచల పని చేస్తా, సాంచల పని సంవత్సర కాలంగా బంద్ ఉన్నది, తద్వారా నాకు అప్పులేనాయి అని స్పష్టంగా రాసి చనిపోయాడు. ఒక మనిషి చనిపోయేటప్పుడు రాసే చివరి ఉత్తరాన్ని దాన్ని మరణ వాంగ్మూలం అనుకుందామా, చివరి ఉత్తరం అనుకుందామా, దాన్ని సుప్రీంకోర్టు కూడా ఎక్కడికి తీసుకుంటుంది. అంటే ఏడి సాగర్ గారు, నువ్వు సుప్రీంకోర్టు జడ్జి కంటే గొప్పోడు ఆ సాగర్ అయ్యా? చెప్పండి మిత్రులారా, పద్మశాలి మిత్రులారా, వీడియో విషయం మిత్రులారా. ఇప్పుడు ఈ కుటుంబానికి ఈ చిన్న లైను ఇతని చావుకు వృత్తికి ఏం సంబంధం లేదని రాయడం వల్ల ఇతని కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఆర్థిక లబ్ధి ఆగిపోతుంది. ఏం తమాషా చేస్తున్నారు మీరు? మన అసెంబ్లీలో మండలిలో అనుకుంటా తుమ్మల నాగేశ్వరరావు గారు సిరిసిల్ల కాడ నాకు స్పష్టంగా ఇక్కడ లెక్క తెలుసు. ఇక్కడ దాదాపు 20-25 మంది చనిపోయిండు. మన పెద్దన్న రమణ గారు
ఈ విషయాన్ని మండలంలో లేవనెత్తారు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిందంటే ఇక్కడ చనిపోయింది 20 మంది కాదు, 30 మంది కాదు, చనిపోయింది 10 నుంచి 13 మంది అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు. మేము తుమ్మల నాగేశ్వరరావు గారు తప్పు పట్టినాం. కానీ తప్పు పట్టాల్సి తుమ్మల నాగేశ్వరరావును కాదు, ఇట్లా తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి పంపే ఇలాంటి అధికారుల్ని తప్పు పట్టాలి. చెప్పండి మిట్లారా. ఇప్పుడు ఇతను నేత కార్మికుడు కాదన్నట్టు లెక్క. సిగ్గుండాలి అధికారులకు. మీరేమన్నా అనుకోండి, అక్కడ నేత కార్మికులు పుట్ట రాలిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. ప్రభుత్వం నుంచి వెళ్ళి మానవత దృక్పథంతో సహకారం అందించాల్సింది పోయి ఇట్లా తప్పుడు నివేదికలు పంపి వాళ్ళ కుటుంబం కడుపు కొడతారా మీరు? సాగర్ గారు, మీరు సుప్రీంకోర్టు జడ్జి కంటే గొప్పలా. ఒక మనిషి చనిపోయేటప్పుడు రాసే ఉత్తరమే సుప్రీంకోర్టు జడ్జి కూడా లెక్కలకు తీసుకుంటాడు. మరి నువ్వు అంటే జడ్జి కంటే గొప్పోడువా సాగర్ అయ్యా? ఇలాంటి నివేదికలు పంపించకండి. నేత కార్మికుల పట్ల మానవత దృక్పథాన్ని చూపించండి. మనము మనుషులమే, వాళ్ళు మనుషులు అనే విధంగా చూడండి. ఇట్లా తప్పుడు నివేదికలు పంపి వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక లబ్ధి రాకుండా చేసి ఏం సాధిస్తారు మీరు? ఏం మూలగట్టుకుంటారు మీరు? సాగర్ గారు, నేను మిమ్మల్ని సూటి అడుగుతున్నా. అతను చనిపోయేటప్పుడు నేను పలానా వృత్తి చేస్తున్నా, సాంచల పని సంవత్సర కాలంగా బంద్ అయింది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఒక నేత కార్మికుడు స్వయంగా స్వహస్తాలతో రాసిపెట్టి చనిపోయిండు. చనిపోయిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆమోదిస్తాడు. కానీ నువ్వు తప్పుడు నివేదిక ప్రభుత్వానికి పంపి వారి కుటుంబం కడుపు కొట్టేందుకు నీకు ఏ విధంగా మనసు వచ్చింది? ఎవరు నీకు చెప్పిండు? ఆలోచన ఉండద్దా? అరే వాళ్ళ పరిస్థితి ఏంటిది? బక్కపలసిన జీవులు, పనిచేస్తేనే బతికే జీవులు. అలాంటి వాళ్ళపైన ఈ రాజకీయాలు కక్ష కట్టి సిరిసిల్ల నేత పరిస్థితి స్తంభించిపోయింది. వారు అన్నమో రామచంద్ర అని చెప్పి వారు దిక్కుతోతిలో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ విధంగా నివేదికలు పంపి వారి కుటుంబం కడుపు కొడతారా? వాళ్ళ పిల్లలను అనాథలు చేస్తారా? ఇది సరికాదు. దీని విషయంలో నేను ఖచ్చితంగా ఈ ఏడీ గారి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఏడీ గారి ఉత్తరాన్ని, సాగర్ గారి ఉత్తరాన్ని లెక్కలకు తీసుకోకండి. మేము చెప్పేది లెక్కలకు తీసుకోండి. ఆ దూసా గణేష్ నేత కార్మికుడి కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం అతనికి రావాల్సిన నష్టపరిహారాన్ని అందించాల్సిందే. ఇందులో నో మోర్ క్వశ్చన్, నో ఆప్షన్. అట్లాగే నేత కార్మికులారా, దయచేసి మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నేను ఆత్మహత్యలు ప్రోత్సహించడం లేదు, కానీ దిక్కు స్తోత్రతలో ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వారి పట్ల మానవత దృక్పథాన్ని చూపిద్దాం మనము. నమస్తే.